వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో వెల్కమ్ టు ద ఛాలెంజ్. ఈ రోజు డే 1 అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఎటువంటి ట్రేడ్స్ తీసుకోలేదు కాబట్టి. ఇంపార్టెంట్ లెవెల్స్ మార్క్ చేసుకుందాం. ఓకే, ప్రీవియస్ సెషన్ క్లోజ్ దగ్గర, ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఓపెన్ అవుతుంది మార్కెట్ అనేది. సో ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఫస్ట్ నోట్ ఏంటి, ప్రీవియస్ సెషన్ హై లో అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. అండ్ మనం చూడాల్సింది ఇక్కడ హై దగ్గర నుంచి బిగ్ క్రాష్ వచ్చిందా, లేదంటే లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ వచ్చిందా. సో లో దగ్గర నుంచి సపోర్ట్ ఉంది, కానీ బిగ్ బ్రేక్అవుట్ ఏం ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ సిపిఆర్ అండ్ ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది కదా, లైక్ ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఆ లెవెల్ అనేది మళ్ళీ రెసిస్టెన్స్ ఇచ్చేసింది. సో ఓన్లీ హై అనేది చాలా ఇంపార్టెంట్ రాదర్ దాన్ లో. సో హైకి లోకి కంపేర్ చేసుకుంటే ఏది ఇంపార్టెంట్ మనకి, హై అనేది ఇంపార్టెంట్. కానీ మార్కెట్ కింద ఓపెన్ అవుతుంది, ప్రీవియస్ సెషన్ లో కింద ఓపెన్ అవుతుంది. సో ఇన్ కేస్ మార్కెట్ ఈ లెవెల్ పైకి వెళ్తే, ఫస్ట్ బార్ గ్రీన్ బార్ అయితే ఇక్కడ బయర్స్ ఉన్నారు కదా, ఎవరైతే నేను పైకి తీసుకెళ్లారో వాళ్ళు మళ్ళీ సిపిఆర్ వరకు తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ సెల్లర్స్ ఉంటే, ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆపారో, నిన్న కూడా అనుకున్నాం మనం ఈ S1 పివోట్ అనేది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూషన్ ఉండొచ్చు అని. సో ఈ రోజు డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూషన్ అనేది ఉండొచ్చు. బయాస్ బోత్ సైడ్స్ ఉంటది, ఫస్ట్ క్యాండిల్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇన్ కేస్ ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ చాలా పెద్ద రెడ్ బార్ వచ్చింది అనుకోండి, ఓకే, పెద్ద రెడ్ బార్ వస్తే అలాంటప్పుడు కాసేపు హోల్డ్ చేయాలి. ఇక ఇమీడియట్ గా ఫస్ట్ రెడ్ బార్ దగ్గర ఎంట్రీ ఏం తీసుకోకూడదు, ఎందుకంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అయిపోతుంది, రిస్క్ మన ఫేవర్ లో ఉండదు కాబట్టి. నిఫ్టీ లెవెల్ చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ బేరిష్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తుందని చెప్పాను. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు బుల్లిష్ ఫామ్ అవుతుంది. ఎనీహౌ 20 EMA కిందకి స్లోప్ అవుతుంది కాబట్టి స్టిల్ వీ కెన్ టేక్ స్మాల్ రిస్క్. సో 21,971 దగ్గర ఉంది కదా పైన. ఇక్కడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సెన్సెక్స్ 72,700 దగ్గర రన్ అవుతుంది. 1 minute ఉంది క్యాండిల్ క్లోజ్ అవడానికి. 72,800 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఓకే, $135 అలా రన్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ నిఫ్టీ ఇక్కడ డోజీ టైప్ ఆఫ్ బార్ ఫామ్ అయింది. సో చూద్దాం ఈ లెవెల్ కిందకి క్లోజ్ అవుతుందా పైకి వెళ్తుందో. సో అందుకు అవుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర వస్తుంది. ఈ లెవెల్ కిందకి వస్తే నిఫ్టీ కొంచెం హై ప్రాబిలిటీ. 20 సెన్సెక్స్ 72,800 అనేది 150 దే ట్రేడ్ అవుతుంది. 150 అంటే స్టాప్ లాస్ 225 పెట్టుకోవాలి. ఒక 3 లాట్స్ ప్లాన్ చేస్తాను అందాక, లేదంటే 2 లాట్స్ తో వెళ్తాను, తర్వాత యాడ్ చేసుకుంటాను. ఓకే, 150 దగ్గర రన్ అవుతుంది. స్టాప్ లాస్ నేను 150 కదా, 225 పెట్టుకుంటున్నాను. ఓకే, 225 అనేది పెట్టుకుంటున్నాను. ప్రెసెంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది 1000 అలా రన్ అవుతుంది. ఓన్లీ 2 లాట్స్ తీసుకున్నాను, 1050 అలా రన్ అవుతుంది. తర్వాత యాడ్ చేసుకుంటాను ఇంకో పొజిషన్. ప్లస్ ఇంకొక లాట్ అనేది యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది కదా ఫస్ట్ క్యాండిల్ హై, అయితే ఇక్కడ రివర్సల్ అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పై కూడా మూవ్ అవ్వచ్చు, మేక్ ఆర్ బ్రేక్ ప్లేస్. సో పైకి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కిందకి వస్తే టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ప్రెసెంట్ 400 MTM కాస్ట్ అలా రన్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ అల్ట్రా సూపర్ ఫాస్ట్. నిఫ్టీ చాలా బేగా పైకి వెళ్ళిపోయింది, అండ్ సెన్సెక్స్ అయితే ఇంకా వాలటైల్ గా మూవ్ అయిపోయింది. సెన్సెక్స్ ప్రీమియం అనేది ఫాస్ట్ గా హిట్ అయిపోయింది. 4,926 అనేది లాస్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి పైకే మూవ్ అవుతున్నాయి. ఈ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూషన్ అయితే పైకి మూవ్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టేట్ అనేది మనకి లాస్ వచ్చింది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి S1 పివోట్ దగ్గర నుంచి సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఈసారి నిఫ్టీ వెళ్ళినా సెన్సెక్స్ వెళ్ళినా లాంగ్ ఎంట్రీ అనేది చూస్తాను. సెన్సెక్స్ కొంచెం వాలటైల్ గా ఉంది కాబట్టి ఈసారి నిఫ్టీ ప్లాన్ చేస్తాను. నిఫ్టీ 22,000 పుట్ ఆప్షన్ 97 అలా రన్ అవుతుంది. కాకపోతే ఈ లో బ్రేక్అవుట్ అయితే మనకి మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు, అండ్ 20 EMA కూడా కిందకే స్లోప్ అవుతుంది. సో పైకి వెళ్తుందా కిందకి వెళ్తుంది అనుకుంటే చూద్దాం. కాకపోతే డిస్కౌంట్ ప్రైస్ కూడా వచ్చింది. ఈ లెవెల్ సెకండ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఉన్నప్పుడు మనకి స్ట్రాటజీ కూడా ఉంది డే ట్రేడింగ్ కోర్స్ లో, దాని ప్రకారం కూడా వెళ్ళొచ్చు. ఈ లెవెల్ S1 పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, అండ్ సెన్సెక్స్ కూడా S1 పివోట్ దగ్గర ఫామ్ అయింది. సో ఇక్కడ జనరల్ గా మనం ఇక్కడ ఎంట్రీ డే ట్రేడింగ్ కోసం మనకి స్ట్రాటజీ ఉంది కదా, దాని ప్రకారం అయితే తీసుకున్నాము లాంగ్ ఎంట్రీ.
ప్రెసెంట్ 1382 రన్ అవుతుంది. 5000 రిస్క్ అయితే ఉంది. 89.91 దగ్గర అయింది. స్టాప్ లాస్ అనేది 105 అలా పెట్టుకున్నాం. సో 1600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్టే ఫామ్ అవుతుంది. టేక్ ప్రాఫిట్ నేను సిపిఆర్ దగ్గర తీసుకుంటాను. ఎందుకంటే మనం ఫస్ట్ వ్యూ చెప్పాను కదా, ఫస్ట్ క్యాండిల్ బేరిష్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను, ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తానని. సో ఇక్కడ డోజీ బార్ వచ్చింది. డోజీ బార్ తర్వాత మనం చెప్పలేము, ఐదర్ కిందకన్నా రావచ్చు లేదంటే పైకన్నా రావచ్చు. అది సెకండ్ క్యాండిల్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో సెకండ్ క్యాండిల్ బుల్లిష్ కాబట్టి ఇక్కడ నుంచి పైకే వెళ్తుంది మార్కెట్ అనుకుంటున్నాను. మా టేక్ ప్రాఫిట్ సిపిఆర్ కానీ లేదంటే 2R కానీ. ప్రెసెంట్ 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 2500 ప్రాఫిట్ రన్ అవుతుంది. నెక్స్ట్ క్యాండిల్ ఎలాగా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూషన్ అవ్వచ్చు, లేదంటే బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో నేను స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. 89 దగ్గర తీసుకున్నాం కదా, సో ఇప్పుడు రిస్క్ ఒక 2500 వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 2500 ప్రాఫిట్ అయితే ఎలాగా వెళ్ళింది కాబట్టి. సో ఇప్పుడు ఓవరాల్ నా మాక్సిమం లాస్ లిమిట్ 7500 అనుకున్నాను కదా, సో 7500 వస్తే క్లోజ్ చేస్తాను. డేస్ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రెసెంట్ అయితే 3500 4000 అలా రన్ అవుతుంది. సో చూద్దాం ఏమైతుంది ఇది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 3000 వచ్చింది. నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి బులిష్నెస్ చూపిస్తుంది. ఈ హై బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్ గా పైకి అయితే మూవ్ అవ్వచ్చు. ఓకే గైస్, 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఫస్ట్ ట్రేడ్ లాస్ అనేది కవర్ అయిపోయింది. సో లూజ్ అయినప్పుడు చూడండి వెంటనే స్టాప్ లాస్ స్టాప్ మని వెళ్ళిపోయింది. విన్ అయ్యేటప్పుడు చూడండి ఎంత టైం తీసుకుంటుందో. సో దట్స్ హౌ పేషెన్స్ వర్క్స్ ఇన్ స్టాక్ మార్కెట్. విన్ అయ్యేటప్పుడు టైం పడుతుంది, విన్ అవ్వాలి, స్లోగానే విన్ అవుతాము. సో ఈ లోపు మనకి ఎలాగ రిస్క్ తగ్గించేసుకున్నాం కదా, ఓన్లీ 7500 వస్తుంది. సో చూద్దాము. డేస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ 800 900 అలా రన్ అవుతుంది. 1000 రూపీస్ అయితే వచ్చింది. సో నిఫ్టీ డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈఎంఎస్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏటీఎంఏ రిజెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ప్రాఫిట్ అనేది బ్యాక్ వచ్చింది. 5000 వెళ్ళి మళ్ళీ ఆల్మోస్ట్ 2200 అలాగా వచ్చింది. సో ఈ కాంట్ డూ ఎనీథింగ్, విల్ యాక్సెప్ట్ ద లాస్ ఇఫ్ యూఆర్ రాంగ్. సో చూద్దాం ఏమవుతుందో. సో మళ్ళీ 5000 ప్రాఫిట్ కి వచ్చింది. ఇప్పుడు స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 75 దగ్గర రన్ అవుతుంది కదా, ఒక 20 పాయింట్స్ పెట్టుకుంటాను అంతే. ఒక 6000 లాస్ వచ్చేలాగా 6500 అలాగ వచ్చేలాగా 95 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో 95 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. మన యావరేజ్ ఇది 89 అయింది కదా, సో ఒక 5 పాయింట్స్ రిస్క్ పెట్టుకుంటున్నాను అంతే. ఎందుకంటే చెప్పలేము ఇక్కడ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి ఈ రిజెక్షన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ బయర్స్ ఫైట్ చేస్తున్నారు. ఎవరు విన్ అవుతారో చూద్దాము. ప్రెసెంట్ అయితే ఇది మనకి 4500 అలా ప్రాఫిట్ రన్ అవుతుంది. 20 ఎంఏ దగ్గర పాజ్ అయితే తీసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇందాక 80 ఎంఏ దగ్గర రిజెక్షన్ జరిగింది కదా, ఇప్పుడు సేమ్ లెవెల్ దగ్గర ఫ్యూ మార్క్ ద లెవెల్ 20 ఎంఏ కూడా ఉంది. ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో అందుకే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్ 6000 లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఓకే, ఎల్లర్ ఇది అయితే మనకి 5000 వచ్చింది కాబట్టి ఎందుకు ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే నాకు మినిమం 1:2 రావాలి. ఓకే, ఫస్ట్ డే నాకు 5000 లాస్ వచ్చింది కాబట్టి సెకండ్ డే నాకు 10,000 ప్రాఫిట్ రావాలి, అప్పుడే క్లోజ్ చేస్తాను. ఓకే, రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద లాస్. ఇక్కడ నుంచి మనకి 6000 లాస్ వచ్చినా నాట్ ఎన్ ఇష్యూ, నో ప్రాబ్లం. సో చూద్దాం, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి టార్గెట్ కి ఈజీగా వెళ్తుంది. సో ప్రెసెంట్ ఇది మళ్ళీ 6000 కి దగ్గరగా వచ్చింది. 4500 అయితే రన్ అవుతుంది. ఆల్మోస్ట్ 9500 వచ్చింది. సో ఇంకొక 500 వస్తే 1:2 అయిపోద్ది. 10,000 వస్తే క్లోజ్ చేస్తాను. 20 ఎంఏ నుంచి అయితే రిజెక్షన్ బార్ అనేది వస్తుంది, చూపిస్తుంది, అందుకు మార్కెట్ రివర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ 70 వరకు వచ్చింది, లైక్ 4500 గ్రీన్ వరకు చూసాము. 9500 నుంచి బ్యాక్ అయితే వచ్చింది. సో 89 ఇస్ ద స్టాప్ లాస్. 89 వస్తే క్లోజ్ చేస్తాను. అంటే 5000 మాక్సిమం లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. అయితే 5000 లాస్ రావాలి అంటే ఓవరాల్ ఎంటీఎం, లేదంటే 5000 ఓవరాల్ ఎంటీఎం గ్రీన్ రావాలి. ఓకే, అప్పుడే క్లోజ్ చేస్తాను, లేదంటే ఏం క్లోజ్ చేయను. సో చూద్దాం. 20 ఎంఏ అండ్ 80 ఎంఏ రెండు కూడా ఒకే దగ్గర ఉన్నాయి, అందుకు రివర్సల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ 80కి అయితే వచ్చింది. ఇంకొక 2500 ఉంది. 90కి కూడా వస్తే క్లోజ్ చేస్తాను. ఆల్మోస్ట్ 5500 ఎంతో ట్రిగర్ అవుతుంది స్టాప్ లాస్ అనేది. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత బయర్స్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఫైట్ చేస్తున్నారు. కాకపోతే ఒక రెడ్ క్యాండిల్ ని క్లోజ్ చేయడానికి చూడండి 2 క్యాండిల్స్, అంటే బయర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఈ ప్లేస్ దగ్గర. ఎనీహౌ 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఓవరాల్. ఇంకొక 2500 లైక్ నాకు తెలిసి ఒక 56 వస్తే టార్గెట్ అవుతుంది అనుకుంటా. ఒక 10 పాయింట్స్ బ్యాక్ రావాలి. సో 10 పాయింట్స్ 56 వస్తే క్లోజ్ చేస్తాను. సో కెన్ యూ అబ్జర్వ్ ద స్ట్రెంత్ హియర్. ఇక్కడ సెల్లర్స్ ఒక క్యాండిల్ లో కిందకి తీసుకొచ్చేస్తే ఇక్కడ బయర్స్ చూడండి 3 క్యాండిల్స్ తో ఫైట్ చేశారు. అంటే బయర్స్ కొంచెం లెస్ స్ట్రెంత్ అయితే చూపిస్తుంది బయర్స్ కి. బట్ మనం అయితే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నార్మల్ గా అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ రిస్క్ రివార్డ్ నాకు ఫేవర్ గా లేదు కాబట్టి నేనైతే ఏమి ఎగ్జిట్ అయితే అవ్వను. 5000 లాస్ కి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను.
నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయ్యి అట్లీస్ట్ స్పాట్ చార్ట్ టార్గెట్ అయిపోయినా సరే నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుందాను. లైక్ ఇప్పుడు 3000 అలా రన్ అవుతుంది కదా! కాస్ట్ ఒక నో ప్రాఫిట్ నో లాస్ లాగా అవుదును. కాకపోతే మనం అనుకున్నాం కదా! ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు టార్గెట్ సిపిఆర్ ఉండాలని. సో, అయితే సిపిఆర్ కోసం వెయిట్ చేస్తాను. లేదంటే నాకు 10,000 ప్రాఫిట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. లేదంటే 5,000 లాస్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సచ్ ఏ రోలర్ కోస్టర్ రైట్. సో, చూద్దాం ఏమైతదో. ఓకే గైస్, ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను నిఫ్టీ. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర లైక్ చిన్న పిన్ బార్ సపోర్ట్ అయితే ఉంది. అంటే ఈ లెవెల్ మేక్ ఆర్ బ్రేక్ కిందకి వస్తే అలాగే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో, అందుకే ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. టోటల్ 375 క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ అయితే ఇప్పుడు 85 అయింది. సో, స్టాప్ లాస్ నేను 85 పెట్టుకోవాలి. ఇందాక అయితే 90 పెట్టుకున్నాను కదా! ఇప్పుడు 5 పాయింట్స్ తగ్గించుకుంటున్నాను. 85 వస్తే క్లోజ్ చేస్తాను. లేదంటే 55 వస్తే క్లోజ్ చేస్తాను. 55 వస్తే టార్గెట్ వస్తది. 85 వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతది. 85 దగ్గర క్లోజ్ చేస్తాం. ప్రెజెంట్ అయితే మనకి ఇది 6000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో, బయర్స్ రావాలి. బయర్స్ రావట్లేదు లేదు ఇక్కడ. సెల్లర్స్ వస్తున్నారు. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రెడ్ బార్ ఫార్మ్ అవుతుంది. సో, ఈ స్వింగ్ దగ్గర ఏమన్నా సపోర్ట్ వస్తే లైక్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో, చూద్దాం ఈ బ్లాక్ లైన్ దగ్గర ఏమన్నా బయర్స్ ఉంటే పైకి వెళ్తది. లేదు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకొని బ్యాంక్ నిఫ్టీ అయితే పైకి మూవ్ అవుతుంది. ఈ లెవెల్ సప్లై జోన్ నెక్స్ట్ లిక్విడిటీ ఏరియా అయితే అక్కడ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వడానికే చూస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవుతది. ప్రెజెంట్ ఇంకా 6000 అలా రన్ అవుతుంది అంతే. స్టాప్ లాస్ ఒక 78 పెట్టుకున్నాను. 78 హిట్ అయితే నాకు ఒక 2500 లాస్ వస్తది. ఆ తర్వాత క్లోజ్ చేస్తాను. సో, డే ఎండ్స్ విత్ 2500 లాస్ ఆర్ ఎల్స్ 5000 కన్నా ఎక్కువ రావచ్చు. ఓకే. ఇన్ కేస్ మార్కెట్ అగ్రెసివ్‌గా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే ఇంకా ఎక్కువ రావచ్చు కదా! సో, ఇప్పుడు రిస్క్ రివార్డ్ అనేది బాగుంది. సో, చూద్దాం 2500 లాస్ వస్తదా? లేదంటే 5000 ప్రాఫిట్ వస్తదా చూద్దాం. సో, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇక్కడి నుంచి రెడ్ బారే ఫార్మ్ అవుతుంది. ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే లైక్ ఈ పైన ఉంది కదా! ఈ పైన క్లోజ్ అయితే బయర్స్ విన్ అవుతారు. అంటే కన్సోలిడేషన్ జోన్ అనుకోవచ్చు మనం ఇది. సో, అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ చెప్తున్నాను. ఈ లెవెల్ అనేది కన్సోలిడేషన్ ఏరియా అనుకోవచ్చు. సో, బ్రేక్ డౌన్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ కిందకి రావచ్చు. బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ పైకి మూవ్ అవ్వచ్చు. ఇంకా ఇది 7000 అలానే రన్ అవుతుంది. టార్గెట్‌కి రావట్లేదు. స్టాప్ లాస్‌కి వెళ్ళటం లేదు. క్యాండిల్ అయితే గ్రీనే క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ చూద్దాము. ఇక్కడ నుంచి సెల్లర్స్ ఉన్నారు కదా! రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతదా? మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతదా చూద్దాము. మిడ్ క్యాప్ నిఫ్టీ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బ్యాంక్ నిఫ్టీ కూడా అసలు ఏమీ అవ్వటం లేదు. సో, జనరల్‌గా బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గర నుంచి రివర్సల్ అయినప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు ఇది తీసుకోకూడదు. ఎందుకంటే రిస్క్ అనేది కొంచెం ఇక్కడ డేలో సపోర్ట్ ఇక్కడ ఉంది కదా! రివార్డ్ ఎక్కడుంటది? రివార్డ్ అనేది ఇక్కడ తీసుకోవాలి టార్గెట్. సో, 150 పాయింట్స్. కానీ స్టాప్ లాస్ ఎంత వస్తుంది? 180 పాయింట్స్ వస్తుంది. అంటే 1:2 రిస్క్ రివార్డ్ కరెక్ట్‌గా మ్యాచ్ అవుతది. అందుకు బ్యాంక్ నిఫ్టీలో తీసుకోలేదు. ఈవెన్ నిఫ్టీ బాగుంది అప్పుడు. ఓకే. నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అన్నంత వరకు మనం అనుకోవచ్చు. ఈ లెవెల్ అనేది బేరిష్‌నెస్ అవ్వచ్చని. కాకపోతే ఇక్కడ కిందకొచ్చింది కదా! అప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వచ్చినట్టు. మనం యాక్చువల్‌గా సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. సెకండ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే స్టాప్ లాస్ అప్పుడు క్యాండిల్ లో కింద 60 పాయింట్స్. సిపిఆర్ వరకు 120 రావటం లేదు. అప్పుడు నేను ఏం చూసానంటే కొంచెం డిస్కౌంట్ ప్రైస్ కోసం చూసాను. ఈ లెవెల్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాము. సో, ఇప్పుడేంటంటే రిస్క్ మనం అంటే ఫస్ట్ స్టాప్ లాస్. ఓకే. ఫస్ట్ స్టాప్ లాస్ ఒక 40 పాయింట్స్. టేక్ ప్రాఫిట్ ఇక్కడ సిపిఆర్ వరకు అనుకున్నాం కదా! సిపిఆర్ వరకు 120 1:3 వస్తుంది. ఓకే. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్, అకార్డింగ్ టు ఆప్షన్స్ కాదు. సో, ఇప్పుడు ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఈ విక్ కూడా బ్రేక్అవుట్ అయితే మనకి ఈజీగా టార్గెట్ వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను మరి. ఇంకా ప్రెజెంట్ అయితే 7000, 8000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో, అప్ స్టాక్స్ ఫ్యూచర్స్ బాగున్నాయి. ఓకే. అప్డేట్ చేసిన తర్వాత ఫ్యూచర్స్ బాగున్నాయి. సో, అందుకే అప్ స్టాక్స్ అనేది చేంజ్ అయ్యాము చూడండి. ఒకప్పుడైతే సిపిఆర్ కూడా వచ్చేది. సో, అది కూడా అడిగాము సిపిఆర్ ప్లాట్ చేయమని. కాకపోతే అది తీసేసారంట. సెంట్రల్ పివట్ రేంజ్ అని కొడితే సిపిఆర్ ఈజీగా చార్ట్ మీదకి వచ్చేది. ఆప్షన్స్‌లో కూడా మనకి సిపిఆర్ వచ్చేది. కానీ ఇప్పుడు అది కొంచెం గ్లిచ్ వల్ల అది తీశారంట. సో, అడిగాను. చూద్దాం కమింగ్ డేస్‌లో ఏమన్నా వస్తదేమో. సో, మళ్ళీ 4000 ప్రాఫిట్‌కి అయితే వచ్చింది. ఇంకొక 1000 మాత్రం ఇవ్వనంటుంది నిఫ్టీ మనకి. సో, ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది ఇప్పుడు. ఈ స్వింగ్ ఉంది ఇంకా. ఈ లెవెల్ ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు సిపిఆర్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు. అప్పుడు బయర్స్ కూడా పైకి మూవ్ అవుతున్నట్టు. లేదు మళ్ళీ ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఇచ్చిందనుకోండి. అప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చేమో ఇన్ కేస్ కిందకొస్తే. సో, చూద్దాం ఇంకా 1500 కోసం వెయిట్ చేయాలి. సో, ముందొచ్చినట్టు 9500 ప్రాఫిట్‌కి అయితే మళ్ళీ వచ్చింది. సో, చూద్దాం ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వస్తదా ఇందాకలాగా లేదంటే 10,000 హిట్ అవుతదా అన్నది చూద్దాము.
నిఫ్టీ పిన్ బార్ ఫార్మ్ అవుతుంది. ఈ లెవెల్ ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు. బ్రేక్‌ఔట్ అయితేనే టార్గెట్‌కి వెళ్తది. సో, ఇంకొక 500 ఉంది. 9500 వరకు రన్ అవుతుంది. ఓకే. సో, అయితే క్లోజ్ చేసేసాను. ఆల్‌మోస్ట్ ఒక 200 మైనస్ అయింది మళ్ళీ. ఓకే. నాట్ ఎన్ ఇష్యూ. సో, 9800 దగ్గర క్లోజ్ చేసాము. టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి క్లోజ్ టు 5000కి దగ్గరగా అయితే వచ్చింది. 4884. సో, దట్స్ హౌ మార్కెట్ విల్ బి. మనం వెయిట్ చూడండి, ఫస్ట్ ట్రేడ్ మనం ఎప్పుడు తీసుకున్నాము? 920కి తీసుకున్నాము. 920కి తీసుకున్నాము. 40 క్వాంటిటీస్ అండ్ ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ 920 వితిన్ 3 మినిట్స్‌లోనే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 5000 లాస్ అనేది వచ్చింది. ఓకే. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ 40 క్వాంటిటీస్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కాబట్టి ఈరోజు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. టోటల్ 60 క్వాంటిటీస్ అనేది స్టాప్ లాస్ 5000 పెట్టుకున్నాను. హిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మనకి గ్రీన్ క్యాండిల్ తర్వాత రిట్రేస్‌మెంట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఎంట్రీ తీసుకున్నాము. ఎప్పుడు తీసుకున్నాము? 9:30కి తీసుకున్నాము. టైమ్ ఇప్పుడు 11 అయింది. 1 ½ అవర్ వెయిట్ చేసాము. విన్ అవుతున్నప్పుడు 1 ½ అవర్, లూజ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇమ్మీడియేట్‌గా 5 మినిట్స్‌లో హిట్ అయిపోయింది. సో, చాలా మంది అంత పేషెన్స్‌గా ఉండరు. చిన్న ప్రాఫిట్ చూడగానే ఫస్ట్ ట్రేడ్ మనకి లాస్ అనేది కవర్ అయిపోయింది గదా! ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా క్లోజ్ చేసేద్దాము. అదే బెస్ట్ అని చెప్పి అనుకుంటారు. సో, ఇదైతే చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే. మినిమమ్ 1:2 అనేది ఉండాలి. గౌతమ్ గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? హోల్డ్ చేసారా మీరు? ఓకే. 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 ఫైన్. సో, ఎంట్రీ, ఎగ్జిట్ ఎందుకు తీసుకున్నామో చెప్తాను ఇంకొకసారి మళ్ళీ. సో, నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర, సో, ఫస్టే నా వ్యూ అనేది చెప్పాను. నిన్న కూడా చెప్పాను. ట్రేడ్ యువర్ ప్లాన్ బిఫోర్ యూ ట్రేడ్ అని. సో, నేనేమనుకున్నానంటే ఫస్ట్ క్యాండిల్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ మనకి న్యూట్రల్ క్యాండిల్ వచ్చి కొంచెం మైనస్ అనేది జరిగింది. కొంచెం డ్యామేజ్ జరిగింది. లేదంటే మనకి ఈరోజు 10,000 ప్రాఫిటే వద్దును. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ వచ్చింది కదా! సో, ఇక్కడ ఇంకా నెక్స్ట్ బార్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. ఫస్ట్ క్యాండిల్ డోజీ బార్ వచ్చినప్పుడు అది బుల్లిష్ కాదు, బేరిష్ కాదు, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్యాండిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. సెకండ్ క్యాండిల్ బేరిష్ అనుకోండి ట్రెండ్ కంటిన్యూయేషన్ అవుతది. బుల్లిష్ అనుకోండి అప్ ట్రెండ్ కంటిన్యూయేషన్ అవుతది. సో, ఫస్ట్ క్యాండిల్ దగ్గరే నేను కొంచెం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కదా అని ఎంట్రీ తీసుకున్నాను. ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. దీని పైన క్యాండిల్ పైన పెట్టుకున్నాము. నెక్స్ట్ ట్రేడ్ మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ డేలో పెట్టుకుంటే మళ్ళీ పెద్దదైపోతది. ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోతది. బిలో ద డేలో పెట్టుకోవాలి. సారీ, బిలో ద డేలో పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దదైపోద్ది. బిలో ద ఎంట్రీ క్యాండిల్ పెట్టుకోవచ్చు. 65 పాయింట్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు 120 పాయింట్స్ వరకు తీసుకోవచ్చు. సో, 120 ఇక్కడ వస్తుంది రీసెంట్ స్వింగ్ లెవెల్. కాకపోతే నేనేం చేశానంటే ఇక్కడ మళ్ళీ కరెక్ట్‌గా కొంచెం డిస్కౌంట్ ప్రైస్ వచ్చిన తర్వాత ఈ లెవెల్ నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేశాను. ఈ లెవెల్ కిందకొస్తే ఎలాగో బ్రేక్‌ఔట్ అవుతది కిందకని చెప్పి అనుకున్నాను. అండ్ ఆ తర్వాత డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది కదా! డిస్కౌంట్ ప్రైస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎంటర్ అయ్యి ఇప్పుడు టార్గెట్ అనేది CPR అనుకున్నాను. కాపోతే పొజిషన్స్ పిరమిడింగ్ చేసుకున్నాం కదా! పొజిషన్స్ యాడ్ చేసుకున్నాం. దానివల్ల యాక్చువల్‌గా మీకు గుర్తుంటే మనకిక్కడ 100 దగ్గర చెప్పాను నేనిది. ఓకే. నిఫ్టీ లెవెల్ 100 దగ్గర చూసాము. 100, 99, 95 ఆ దగ్గర చూసాం. కాపోతే నా ట్రిగ్గరింగ్ అనేది ఇంకా కొంచెం వెయిట్ చేశాను కన్ఫర్మేషన్ కోసం. 90 దగ్గర అయింది. యాక్చువల్‌గా 100 దగ్గర కూడా తీసుకోవచ్చు ఆ లెవెల్ అనేది. బట్ నాకు కొంచెం లేట్ అయితే అయింది. సో, దట్స్ అబౌట్ టుడేస్ అనాలిసిస్. ఈ రోజు అనాలిసిస్ ఏంటి? సో, రాదర్ దాన్ అనాలిసిస్ ఒక స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అది పక్కన పెడితే మీరు హోల్డ్ చేయాల్సింది ఇదే. నేను 9500 ప్రాఫిట్‌కొచ్చినా సరే నేను క్లోజ్ చేయలేదు. ఎందుకు? మినిమమ్ 10,000 కనిపిస్తేనే స్క్రీన్‌లో అప్పుడు క్లోజ్ చేస్తా అనుకున్నాను. అండ్ 9,500 నుంచి బ్యాక్ వస్తున్న కొద్దీ కూడా చాలా మంది ఏంటంటే మళ్ళీ ఇంకా బ్యాక్ వచ్చేస్తే ₹1000 వచ్చేసింది. మళ్ళీ 2,500 లాస్ కూడా వెళ్ళింది. 9,500 లాస్ నుంచి 2,500 సారీ 9,500 ప్రాఫిట్ నుంచి 2,500 లాస్ కూడా వచ్చింది. అయినా సరే వి డిడ్ నాట్ ఎక్సిట్. ఓకే. ఎందుకంటే స్ట్రిక్ట్‌గా నా రూల్స్ అనేవి అనుకున్నాను. యాక్చువల్‌గా నేను 1,00,000 ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ నేను 7,500 రిస్క్ చేయాలి. కాకపోతే 5,000 రిస్క్ చేశాను. కొంచెం ఓపెనింగ్ ట్రేడ్ కదా అని చెప్పి ఓన్లీ తక్కువ లాట్స్ తీసుకొని ఆ తర్వాత చేశాను. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే రేపు నుంచి ఇదే కంటిన్యూ అవుదాం. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ డే ఇదే చేసాం కదా! మళ్ళీ రేపు
ఇన్ కేస్ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయ్యి సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయితే 15,000 లాస్ వస్తది కదా! అప్పుడు వేస్ట్. విన్ అయినప్పుడేమో 5,000 లూజ్ అయినప్పుడేమో 15,000 అంటే రాంగ్. సో రేపు నుంచి ఏంటంటే ఒక ట్రేడే ప్లాన్ చేద్దాము. ఒక ట్రేడ్ ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా! నా బయాస్ అనేది బోత్ సైడ్స్ ఉంది. అలాంటప్పుడు ప్రాఫిట్ ఎందుకు వదులుకోవడము? ఫస్ట్ ట్రేడే క్లోజ్ చేసుంటే 5,000 లాస్‌లో వద్దును. కానీ సెకండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా స్టాప్ లాస్ అప్డేట్ చేసేసాను. నాకు 7,500 కన్నా ఎక్కువ చూడకూడదు లాస్ అనుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పెద్ద స్టాప్ లాస్ పెట్టుకుని ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 2,500 తగ్గించేసాను. ఆ తర్వాత మళ్ళీ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఓవరాల్ 2,500 లాస్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు 5,000 వచ్చిన తర్వాత క్లోజ్ చేశాను. నాకైతే 10,000 కనిపించింది. 10,000 కనిపించిన తర్వాతే క్లోజ్ చేశాను. కాకపోతే మార్కెట్ ఆర్డర్‌లో క్లోజ్ చేయడం వల్ల ఒక ఎంత ఇది 9,800 200 అనేది మైనస్ జరిగిందిక్కడ. ఇక్కడైతే 120 5,000కి 120 రూపీస్ అనేది మైనస్ జరిగింది. ఎనీహౌ దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. సో, ఈరోజైతే 5,000 వచ్చింది. రేపు నుంచి సేమ్ ఇలాగే చేద్దాం. ఓకే. 5,000 రిస్క్ చేద్దాము. 10,000 వరకు ప్రాఫిట్ వరకు వెయిట్ చేద్దాము. ఈ 1,00,000 ఛాలెంజ్‌లో ఫస్ట్ టార్గెట్ నాది 50,000 పెట్టుకుంటాను. సో, క్యాపిటల్ వచ్చేసి నాది 10,00,000 ఉంది. సో, ఫస్ట్ టార్గెట్ 50,000. సెకండ్ టార్గెట్ అనేది అప్పుడు ఎక్స్‌ట్రా ఎంతొచ్చినా బోనస్సే. ఓకే. 50,000 ఈస్ ఆల్సో గుడ్ రిటర్న్ ఫర్ దిస్ క్యాపిటల్. సో, చాలా మంది ఇది తక్కువ క్యాపిటల్‌తో ఎక్కువ సంపాదించాలని చెప్పి అనుకుంటారు. చాలా మంది నన్ను కూడా అడిగారు. ఒక 30,000 క్యాపిటల్ ఉంది నాకు. డైలీ ₹1,000 రావాలని చెప్పి అడుగుతారు. దట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే క్యాపిటల్ ఎంత ఉంటే ఓకే. 30,000కి ₹1,000 అంటే మంత్లీ మీకు డైలీ ₹1,000 వచ్చేస్తే 1 మంత్‌లోనే మీకు క్యాపిటల్ అనేది బ్యాక్ వచ్చేస్తది. ఈ లెక్కన 1,00,00,000 క్యాపిటల్ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? నెలకి ₹1,00,00,000 సంపాదించేస్తారు కదా! అంత క్యాపిటల్ యూజ్ చేసేసి. అది కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కూడా ఆర్‌ఓఐ చూసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతొస్తుందో చూసుకోవాలి. మనకి స్టాక్ మార్కెట్ మెయిన్ ఎందుకంటే మనం బ్యాంక్‌లో ఏస్తే ఫిక్స్డ్ డిపాజిట్ మనకి 7%, 8% వస్తది అంతే. పోస్ట్ ఆఫీస్‌లో ఏస్తే ఇంకా కొంచెం 1%, 2% ఎక్కువ రావచ్చేమో. కానీ ఓవరాల్ పర్ ఇయర్‌కి 7, 8 వస్తుంది. అదే మనం స్టాక్ మార్కెట్ ఏంటంటే ఆర్‌ఓఐ పర్ మంత్ 2% తీసినా యూ ఆర్ ఏ గుడ్ ట్రేడర్. సో, గుడ్ అని కాదు కొంచెం మాస్‌గా చెప్పాలంటే యూ ఆర్ ఏ తోపెస్ట్ ట్రేడర్. ఓకే. అంటే మంత్లీ 2% తీస్తే ఇయర్లీ ఎంత 24%. సో, 24% ఆర్‌ఓఐ తీసిన వాళ్ళైతే చాలా గ్రేట్. ఇక్కడ మీరు క్యాపిటల్ నాకు ప్రాఫిట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు చేయాల్సింది క్యాపిటల్ పెంచుకోవాలంతే. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతది క్యాపిటల్ పెంచుకుంటే. ఓకే. దాని మీదయితే మీరు ఫోకస్ చేయండి. సో, తక్కువ క్యాపిటల్‌తో ఎక్కువ సంపాదించాలని చెప్పి ఏం రాకండి. ఓకే. అది షార్ట్ టర్మ్ మీరు ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో లాస్ అనేది కూడా ఫిక్స్ అవ్వి, ఆ తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. సో, నిఫ్టీ సీపీఆర్ వరకు ఉంచుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే ఇంకా మెయిన్ నాకు సీపీఆర్ కాదు ఏం కాదు. రిస్క్ రివార్డ్ ఫాలో అవుతాను. సో, రిస్క్ రివార్డ్ ఫస్ట్ డే 5,000 లాస్ వచ్చింది. సెకండ్ డే ఏమో 10,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, ఓవరాల్ డేకైతే 5,000 గ్రీన్‌తో అయితే క్లోజ్ చేసాము. సో, ఈ 20 డేస్ ఛాలెంజ్‌లో డే 1 అనేది నిన్న ట్రేడ్ తీసుకోలేదు కదా! ఈరోజు ఒక 5,000 యేసుకుంటున్నాను రౌండ్ ఫిగర్. ఓకే. 4,884 ఇట్స్ నాట్ నైస్. 5,000 రౌండ్ ఫిగర్ యేసుకుందాం. సో, చూద్దాం కమింగ్ డేస్ ఎలా ఉంటాయో. ఓకే గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ అనేది చేయొచ్చు. ఓకే. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఓకే అండి.